భూమిని దాటి మన ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. సాటర్న్ అతిపెద్ద మూన్ అయిన టైటన్ మీద అసలు మనిషి అడుగు పెట్టొచ్చా? అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. టైటన్ మీద ఒక స్థావరం ఏర్పాటు చేసుకునే ముందు మానవాళి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ చేసి టైటన్ మీద అడుగు పెట్టాక రోజుకో యుద్ధమే చెయ్యాలి. వీటన్నిటినీ దాటుకుని టైటన్ మీద ఎలా బతకాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలా చెప్తున్నాం కదా, అసలు టైటన్ మీద బతకడం ఎందుకంత కష్టం? ఇది అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని వాతావరణం ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలియాలి. టైటన్ మన సోలార్ సిస్టంలోనే 2వ అతిపెద్ద మూన్. మెర్క్యూరీ కంటే ఇది పెద్దగా ఉంటుంది. టైటన్ వాతావరణం భూమి వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది అంటారు. ఇది నిజమేనా? అవును, టైటన్ వాతావరణంలో కూడా మన భూమిలానే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. అలానే మన భూమి సర్ఫేస్ మీదున్న వాతావరణ పీడనం అంటే అట్మాస్ఫెరిక్ ప్రెషర్ కంటే టైటన్ సర్ఫేస్ మీద పీడనం 50% ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉంటే ఏమవుతుందిలే, ఈజీగా దాని మీద నడిచేయొచ్చు అంటే మీరు పొరపాటు పడినట్టే. 2 అడుగులు వేసే లోపే ఆయాసం వచ్చి పడిపోయి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. భూమిలానే టైటన్ మీద కూడా మేఘాలు, వర్షాలు, నదులు, సరస్సులు, పెద్ద పెద్ద సముద్రాలు ఉంటాయి. అయితే ఇందులో ఉన్న లిక్విడ్ అంతా నీరు కాదు. మరి ఈ లిక్విడ్ లో ఏముంటుంది? ఈ లిక్విడ్ లో ఈథేన్ మరియు మీథేన్ ఉంటాయి. వీటినే హైడ్రోకార్బన్స్ అంటారు. ఇలాంటి హైడ్రోకార్బన్స్ తో తయారైన సముద్రాలు 100 అడుగుల లోతుగా ఉంటాయి. అలానే అవి 1000 కిలోమీటర్లు స్ట్రెచ్ అయి ఉంటాయి. టైటన్ మీద ఈ హైడ్రోకార్బన్సే కాదు, నీరు కూడా ఉంటుంది. కానీ అది ఒక పొరలాగా గడ్డగట్టి ఉంటుంది. సైంటిస్టుల ప్రకారం ఈ పొర కింద ఒక వింత ఉంటుంది. అదేంటి? ఆ వింతే లిక్విడ్ రూపంలో ఉండే నీరు. ఈ అండర్ గ్రౌండ్ నీటి సముద్రాల్లో జీవం ఉండే ఛాన్స్ ఉంది. టైటన్ టాప్ లో ఉండే హైడ్రోకార్బన్స్ లో కూడా వింత జీవులు ఆరాంగా ఈదుతూ ఉండొచ్చు. కాకపోతే చల్లటి లిక్విడ్ రూపంలో ఉండే మీథేన్ లో బతకడానికి ఈ జీవుల బాడీస్ మనలాగా కార్బన్ తో కాకుండా వేరే కెమికల్స్ తో తయారయ్యి ఉండే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టైటన్ మీద ఒక స్థావరం ఏర్పాటు చేయడం కరెక్టో కాదో మీ థింకింగ్కే వదిలేస్తున్నా. టైటన్ మీద మనుషులు ఉండటానికి స్థావరం కట్టాలి అంటే ముందు టైటన్ మీద అడుగు పెట్టాలి కదా. దీని మీద ప్రెషర్ భూమి మీద కంటే 50% ఎక్కువగా ఉంటుంది అని మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా. ఇంత ప్రెషర్లో నుంచోవడం అంటే సముద్రంలో 50 అడుగుల లోతులో ఉండే కండిషన్స్ ని ఫీల్ అవుతాం. కాబట్టి మన ఫస్ట్ ప్రాబ్లం టైటన్ వాతావరణం. దీన్ని మార్చొచ్చా? అవును అని సైంటిస్టులు టెర్రాఫార్మింగ్ అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకొని వచ్చారు. అసలు టెర్రాఫార్మింగ్ అంటే ఏంటి? ఒక ప్లానెట్, మూన్ లేదా ఇతర సెలెస్టియల్ బాడీ ఒరిజినల్ వాతావరణాన్ని మార్చేసి దాని మీద సేమ్ టు సేమ్ భూమి వాతావరణం సృష్టించడం. దీనివల్ల మనుషులు టైటన్ మీద ఊపిరి తీసుకోవచ్చు. ఇది జరగాలంటే టైటన్ వాతావరణంలోకి చాలా ఆక్సిజన్ ప్రవేశపెట్టాలి. కానీ ఎంత ఆక్సిజన్ కావాలి అనేదే ఇక్కడ ప్రశ్న. భూమి వాతావరణంలో ఉన్నంత ఆక్సిజన్ టైటన్ మీదకు తీసుకొని రావాలి అంటే మనిషి చరిత్ర మొత్తం మీద ప్రొడ్యూస్ అయిన ఆక్సిజన్ కంటే 20 రెట్లు టైటన్ వాతావరణంలోకి వదలాలి. ప్రస్తుతానికైతే ఇది అసాధ్యం అనే చెప్పుకోవాలి. అయితే టెర్రాఫార్మింగ్ కాకుండా ఇంకేమైనా దారులు ఉన్నాయా? సైన్స్ ఫిక్షన్ లో చూసే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా మనుషులు ఊపిరి తీసుకోవడానికి ఒక కంట్రోల్డ్ వాతావరణాన్ని సృష్టించొచ్చు. అడ్వాన్స్డ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ తో ఉన్న నివాసాల్ని ఊహించుకోండి. ఇవి కంటిన్యూస్ గా మనకి ఆక్సిజన్ సప్లై చేస్తూనే ఉంటాయి. ఇది కాకుండా ఇంకేం చెయ్యొచ్చు? అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన స్పేస్ సూట్స్ వేసుకుని టైటన్ సర్ఫేస్ మీద ఈజీగా తిరగొచ్చు. ఈ స్పేస్ సూట్స్ పర్సనల్ హ్యాబిటాట్ గా పనిచేసి మనల్ని టైటన్ వాతావరణం నుండి కాపాడుతుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సెకండ్ ప్రాబ్లం, అసలు టైటన్ వాతావరణమే ఒక పెద్ద నరకం. టైటన్ సర్ఫేస్ మీద యావరేజ్ టెంపరేచర్స్ -179 డిగ్రీ సెల్సియస్ వరకు రీచ్ అవుతాయి. ఇది ఎంత చల్లగా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే భూమి మీద అత్యంత చల్లగా ఉండే అంటార్కిటికా టెంపరేచర్స్ తో కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. టైటన్ తో కంపేర్ చేస్తే అంటార్కిటికాలో అతి తక్కువ టెంపరేచర్ -60 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇక అర్థం చేసుకోండి టైటన్ టెంపరేచర్స్ ఎంత కఠినంగా ఉంటాయో. అయితే ఈ చిల్లింగ్ వాతావరణాన్ని ఎలా తట్టుకోవాలి? అడ్వాన్స్డ్ ఫ్యాబ్రిక్స్ మరియు ఇన్సులేటింగ్ పదార్థంతో తయారు చేసిన స్పేస్ సూట్స్ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. ఈ సూట్స్ లో వాడే పదార్థాలు బాడీలో ఉన్న హీట్ ని లోపల ఉంచడమే కాక టైటన్ లో చల్లటి గాలులు మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. గాలి లాంటి పదార్థం అయిన ఏరోజెల్ మరియు ఫైబర్ కలిపి తయారు చేసిన కాంపోజిట్ పదార్థాన్ని భవిష్యత్తు మూన్ మరియు మార్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ లో వాడేందుకు టెస్టింగ్ చేస్తున్నారు. ఈ పదార్థం మంచి ఇన్సులేటరే కాదు, చాలా ఫ్లెక్సిబుల్ కూడా.
కాబట్టి ఈ ఫ్లెక్సిబుల్ ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ ఏరోజెల్తో తయారు చేసిన స్పేస్ సూట్స్ ని నాసా వారి జాన్సన్ స్పేస్ సెంటర్లో టెస్ట్ చేస్తున్నారు. టైటన్లో ఉండే హార్ష్ కండిషన్స్ తట్టుకోవాలంటే ఈ 2 లక్షణాలే సరిపోవు. స్పేస్ సూట్స్ గడ్డగట్టిపోకుండా ఉండటానికి దాంట్లో ఇంటర్నల్ హీటర్స్ కూడా వాడాలి. అయితే ఆస్ట్రోనాట్స్ వారి జీవితం మొత్తం స్పేస్ సూట్స్ వేసుకుని టైటన్ సర్ఫేస్ మీద బతకలేరు కదా. మనం ఇంట్లో హాయిగా నిద్రపోయినట్టుగా ఆస్ట్రోనాట్స్ కూడా ఎక్కడో ఒక చోట రెస్ట్ తీసుకోవాలి కదా. అందుకే టైటన్ బేస్ ని గడ్డగట్టిన సర్ఫేస్ కింద అండర్ గ్రౌండ్ లో కట్టొచ్చు. భూమి మీద అండర్ గ్రౌండ్ బంకర్స్ లాగా ఈ లోతైన హ్యాబిటాట్స్ మంచి ఇన్సులేషన్ గా వ్యవహరిస్తాయి. రెస్ట్ తీసుకోవడానికి అండర్ గ్రౌండ్ బేస్, బయటికి వెళ్ళడానికి స్పేస్ సూట్ ఉంది. ఇంకేం కావాలి? టైటన్ మీద ఈజీగా బతికేయొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. అది తప్పు. ఇవన్నీ చేయడానికి పవర్ కావాలి కదా. అదే మన థర్డ్ ప్రాబ్లం. భూమి మీద ఉంటే సూర్యుడి నుండి సోలార్ ఎనర్జీ పుట్టించొచ్చు, కానీ టైటన్ సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది. భూమి ఉన్నదానికంటే సూర్యుడి నుండి టైటన్ 10 రెట్లు దూరంగా ఉంటుంది. కాబట్టి దాని మీద 1% సూర్యకాంతి మాత్రమే పడుతుంది. కాబట్టి టైటన్ మీద సోలార్ ప్యానెల్స్ పనిచేయవు. ఇక శక్తిని పుట్టించడం అసాధ్యమేనా? ఇక్కడే న్యూక్లియర్ రియాక్టర్స్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతాయి. మన భూమిలా కాకుండా టైటన్ మీద చిన్న చిన్న న్యూక్లియర్ రియాక్టర్స్ కాంపాక్ట్ గా తయారు చేసి ప్రతి బేస్ కి సపరేట్ గా ఒక్కో రియాక్టర్ పవర్ అందించొచ్చు. ఈ ఐడియా కొంచెం రిస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగినా చెర్నోబిల్ డిజాస్టర్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని అవాయిడ్ చేయడానికి రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ వాడొచ్చు. వాటిల్లో న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది, కానీ రియాక్టర్స్ లో జరిగినట్టుగా ఫ్యూజన్ లేదా ఫిజన్ ప్రాసెస్ జరగదు. యురేనియం లేదా ప్లూటోనియం లాంటి న్యూక్లియర్ ఫ్యూయల్స్ అసలు సైలెంట్ గా ఉండవు. అవి డికే అవుతూ వేడిని వదులుతాయి. ఈ వేడిని థర్మోకపుల్స్ అనే పరికరంతో కరెంటుగా మార్చొచ్చు. ఈ ఐసోటోప్ రియాక్టర్స్ కి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఉండదు, ఎందుకంటే అందులో టర్బైన్స్ లాంటి కదిలే పరికరాలు ఉండవు. కాబట్టి ఈ ఆర్టీజీ రియాక్టర్స్ ని టైటన్ మీద పవర్ కావాల్సిన చోట ఎస్టాబ్లిష్ చేసి టైం టు టైం చెక్ చేస్తూ ఉండొచ్చు. పవర్ ఉంది, రెస్ట్ తీసుకోవడానికి బేస్ ఉంది, స్పేస్ సూట్స్ ఉన్నాయి. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఆహారం మరియు నీరు ఎక్కడి నుండి తీసుకొని వస్తాం? అయితే టైటన్ మీద ఆహారం పండించడం కుదరదు. కాబట్టి అండర్ గ్రౌండ్ బేస్ లో ఉన్న ల్యాబ్స్ లో కల్చరింగ్ మెథడ్ ద్వారా తయారు చేయాలి, లేదా భూమి మీద నుండే తెప్పించుకోవాలి. మరి నీటి సంగతి ఏంటి? టైటన్ ఐస్ కింద నీటి సముద్రాలు ఉన్నా వాటి నుండి నీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం. అలానే భూమి మీదలా కాకుండా టైటన్ లో నీరు ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొన్ని ప్రాంతాల్లో పాకెట్స్ రూపంలోనే దొరుకుతుంది. అయితే మైనింగ్ లో చేసినట్టుగా బోర్లు వేసి నీటిని బయటికి తీయొచ్చు కదా. కాబట్టి ఆయిల్ మైనింగ్ లాగా ఐస్ ని మైన్ చేయడం కోసం వర్కర్స్ కష్టపడాలి. కానీ వాతావరణం అన్ని రోజులు అనుకూలించదు కదా. ప్లస్ మైనింగ్ అంటే చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి డ్రిల్లింగ్ టెక్నాలజీతో తయారు చేసిన అటానమస్ రోబోట్స్ తయారు చేసి వాటిని మైనింగ్ కోసం వాడొచ్చు. ఈ రోబోట్స్ సేకరించిన వాటర్ మొత్తాన్ని ఒక చిన్న రిజర్వాయర్ లో డంప్ చేసి అక్కడే ప్యూరిఫై చేసి పంపింగ్ సిస్టమ్ ద్వారా ఒక్కో అండర్ గ్రౌండ్ బేస్ కి సప్లై చేయొచ్చు. ఇదే కాదు, మనం వాడిన నీటిని రీసైకిల్ చేయొచ్చు. ఇలాంటి టెక్నాలజీ ఆల్రెడీ స్పేస్ లో వాడుతున్నారు. అదెక్కడ? అదే మనకు 400 కిలోమీటర్ల ఎత్తులో తిరిగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో. అందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ బాడీ నుండి బయటికి వచ్చే తేమ నుండి మలమూత్ర విసర్జనాల నుండి వచ్చే నీరు మొత్తం 98% ఎన్విరాన్మెంట్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా రీసైకిల్ చేసి మళ్ళీ ఆస్ట్రోనాట్స్ తాగే నీరులాగా మారుస్తారు. అంటే మన బాడీ నుండి బయటికి వచ్చిన 98% నీటిని మనమే మళ్లీ తాగాలి. సో టైటన్ మీద కూడా ఇలాంటి టెక్నాలజీని లార్జ్ స్కేల్లో వాడొచ్చు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ప్రాబ్లమ్సే కాదు, టైటన్ మీద బతకాలంటే ఇంకా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. టైటన్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.